నిరంతరం పత్రికల్లో ఇలాంటి ప్రచారం చెయ్యాలి. మీరు తిట్టండి ఆయన పద్దాక వైసీపీని తిట్టండి, సైకో పార్టీ అది రావద్దని తిట్టండి, అది వస్తే నాశనం అయిపోద్దని తిట్టండి. అదొకటి. లోకేష్ మాట్లాడిన మాట చూస్తే గుజరాత్ సుదీర్ఘకాలం పాటు ఒకే పార్టీ ఉండడం వల్ల అభివృద్ధి చెందింది అనేటటువంటిది. మరి మహారాష్ట్ర ఎట్ట అభివృద్ధి చెందింది, కర్ణాటక ఎట్ట అభివృద్ధి చెందింది, తమిళనాడు ఎట్ట అభివృద్ధి చెందింది, కేరళ ఎట్ట అభివృద్ధి చెందింది? కేరళనే కదా ఫిగర్స్ లెక్కని చెప్పుకునేది. కేరళలో 5 ఏళ్ళకోసారి మారితేనే అభివృద్ధి చెందింది, తమిళనాడు 5 ఏళ్ళకోసారి మారితేనే అభివృద్ధి చెందింది, కర్ణాటకలో కూడా 5 ఏళ్ళకోసారి మారితేనే అభివృద్ధి చెందింది. అది మర్చిపోతున్నారు. మహారాష్ట్రలో కూడా అంతే కదా, 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మారితేనే వచ్చింది ప్రభుత్వం. పర్మనెంట్ గా ఉంటేనే గుజరాత్ లో అభివృద్ధి అంటే మీరే ఇంత ముందు చెప్తారు కదా గుజరాత్ లో అభివృద్ధి ఏదని. లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఏం చెప్తున్నారు 2018-19లో అసలు ఆంధ్ర ఎక్కడ ఉంది, ఆంధ్ర ముందు గుజరాత్ ఎంత అన్నారు వీళ్ళు. ఇప్పుడు గుజరాత్ అగ్రగామిలో ఉందని చెబుతున్నారు వీళ్ళే. అట్టగా ఏదో నడుస్తుంది మనకేంటంటే ఆ రోజు పేపరు ఈ రోజు పేపరు. ఇదివరకు అయితే నాడు నేడు అన్న వేసేవాళ్ళు, ఇప్పుడు రాయడానికి భయపడుతున్నారు వీళ్ళు, సిగ్గుపడుతున్నారు. ఇంకోటి ఇదివరకు మళ్ళీ జెన్యున్ గా రాసే ఎడిటోరియల్ కాలం రాసేవాళ్ళు పోయారు, చివరికి రాజకీయ నాయకులు ఎడిటోరియల్ కాలమిస్టులు అయిపోయారు. ఇదివరకు ఎడిటోరియల్ కాలం రాయాలంటే చాలా గొప్పగా ఉండేది అది రాయడం అనేది. నేను రాసినప్పుడు నాకు బాగా గుర్తు అనమాట, ఆంధ్రప్రదేశ్లో కాలమ్స్ రాశాను కదా చాలా రోజుల పాటు. అది రాయాలంటే చాలా నేను 4-5 రోజుల పాటు మొత్తం పేపర్లు మ్యాటర్లు అన్ని తీసుకుని కూర్చుని రాసేవాడిని.